చందుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించకుండా గురువారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి అపవిత్రం చేశారని అన్నారు. అందుకోసమే పాలతో విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగిందని అన్నారు. మహనీయులను స్మరించుకోవడం తెలియని బీఆర్ఎస్ నాయకులు విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల పాలనలో రేషన్ కార్డు మంజూరు చేసినట్లు ఉంటే ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాలు వెంటనే చేకూరేవని, టీఆర్ఎస్ చేసిన పాపం వల్లే కొందరు పథకాలకు దూరంగా ఉన్నారని, అందువల్లే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడవలసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైతే ఆయన గురించి స్థానిక నాయకులు గొప్పలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 13 నెలలు మాత్రమే గడిచిందని, రానున్న రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకులు చేసిన అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్, నాయకులు పులి సత్యం, దారం రామచంద్రం, చంటి ప్రసాద్, ఈసరి శ్రీనివాస్, దెబ్బటి కిషన్, మధు, దూది శ్రీనివాసరెడ్డి, లింగంపల్లి అజయ్, దేవస్వామి, తౌటు సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిత్య నగర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిత్య నగర్ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మరి వారు మాట్లాడుతూ ఇందిరమ్మ పేరిట మరి గ్రామ సభలు నిర్వహించి గ్రామానికి 100, 200, 350 పేర్లు చదవడం జరిగింది. ఆ పేర్లు చదివి ఆ గ్రామంలో 10, 20 ఇండ్లు ఇచ్చి మరి రాబో స్థానిక సంస్థలో లబ్ధి పొందాలనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నారని వారు మాట్లాడడం జరిగింది. మేము ఏమంటున్నామంటే గత 10 సంవత్సరాలుగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం గ్రామంలో 10, 20 ఇచ్చి ఉంటే 10 సంవత్సరాలు మనది చందుర్తి మండలంతో సహా వేములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా 100 గ్రామాలు ఉన్నాయి. మరి మీరు గ్రామానికి 10 ఇచ్చినట్టుంటే సంవత్సరంలో 50, 10 సంవత్సరాలు అంటే 100 ఇండ్లు నిర్మాణం అయి ఉండేటి కదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఆ ఇండ్లు ఇవ్వకపోగా మరి ఇప్పుడు 300, 400 లబ్ధిదారులు బరాబర్ ఉంటారు. దానికి మేము బహిరంగానే ప్రకటించిన మా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఇస్తామని ప్రకటించారు. దామాషా ప్రకారం ప్రతి గ్రామానికి 25, 30 వస్తాయి. మాకు ఇంకా 4 సంవత్సరాల అధికారం ఈ టర్మ్ లో ఉంది. నెక్స్ట్ టర్మ్ ఇంకా 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి మేమిప్పుడు సరాసరిలా గ్రామానికి 25 చొప్పున మరి ఈ 4 ఏళ్ల కాలంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అర్హుడైన పేదవారికి ఇల్లు నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్తూ మరి మిగతా కార్యక్రమాల గురించి మీరు మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు మీరు బస్టాండ్ లో నిలబడి చూస్తే ఎంతమంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారనే విషయం మీకు అర్థమవుతుంది. అది అర్థమవుతుంది మీకు, కానీ మాట్లాడాలని మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తా ఉన్నాం. ముందుగా వారి వర్ధంతి సందర్భంగా కనీసం వారికి ఓ 4 పూలను వేయలేనటువంటి మీ యొక్క ఈ దుర్మార్గపు టీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏదో విగ్రహాల దగ్గరికి వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలలో ఒక విద్వేషాన్ని రేకించాలనే ఉద్దేశంతో మీరు పెడుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లనే కావచ్చు, ఈ యొక్క అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ కావచ్చు వినతి పత్రాలు ఇవ్వడాన్ని మేము చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మీరు ఇప్పుడు ప్రతిపక్షాల హోదాను మరిచి మీరే అధికారంలో ఉన్నారన్నటువంటి ఈ భ్రమను ఈ రోజు మిమ్మల్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఇంకా మీరు అధికారాన్ని కోల్పోయినట్టుగా భావించట్లేదని అనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క పేదవానికి ఒక రేషన్ కార్డు ఇవ్వని మీరు ఈ రోజు మేము ఇచ్చినటువంటి పథకాల గురించి అవహేళనగా చేస్తూ మా యొక్క ముఖ్యమంత్రి గారిని 420 హామీలు అనడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
దయచేసి నిన్నటి రోజున మాట్లాడినటువంటి ఈ యొక్క స్థానిక నాయకత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులను, మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లెనో అడగండి. మీ ఇళ్లలో గృహజ్యోతి వస్తుంది నిజమా కాదా? మీ యొక్క ఆడబిడ్డలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తూ నిజం కాదా? అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ పథకంలో ఇందిరమ్మ ఇళ్లకు వందల సంఖ్యలో ఈ రోజు మేము నిర్వహించినటువంటి 26వ తారీఖు నాడు నిర్వహించిన గ్రామ సభలలో వందల కొద్ది అప్లికేషన్లు వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడ ఈ పేదవారికి ఇళ్లు దక్కుతాయనే మీ యొక్క కుయుక్తులతో పాటు ఇక్కడ దీన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగా స్థానిక నాయకత్వం మారడం సిగ్గుచేటు. అదేవిధంగా గ్రామాలలో మీరు గతంలో రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్లకు అప్లికేషన్లు తీసుకునేవారు. అదేవిధంగా ఆ రోజు మీరు రేషన్ కార్డు ఇచ్చి ఉంటే ఈ రోజు వారందరికీ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి పథకాన్ని వారి ధరికి చేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇయ్యని మీరు, మీ ప్రభుత్వ నాయకులు, అదేవిధంగా మీ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాను మర్చి ఫామ్ హౌస్ కే పరిమితమై మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రావయ్యా, నువ్వు రా, వచ్చి నీ సమస్యలన్నీ చెప్పమని అడిగితే ఏ ఒక్క రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో కనీసం అసెంబ్లీ గేటు దాటని మీ నాయకుని గురించి మీరు ఈ రోజు ఇక్కడ చంద్రుతి మండల కేంద్రంలో మాట్లాడడం కరెక్ట్ కాదని చెబుతూ, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి. ఏదైతే మీ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా వెలికి తీస్తాం. ఒక్కటొక్కటిగా మండలంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా 4.5 సంవత్సరాల కాలంలో ప్రతిదీ ఎవరిని వదిలిపెట్టేలేదు. ప్రతి ఒక్కరిని కూడా వెంటాడి ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా బయటకు తీసుకొచ్చడానికి మా చందుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుంటుందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.